డిప్రెషన్ అనంగానే ఒకరోజు బాధలో ఉంటే, ఆకలి వెయ్యకపోతే, నిద్ర సరిగ్గా పోకపోతే దాన్ని డిప్రెషన్ అంటాము. కానీ 2 వారాలు కంటిన్యూయస్‌గా ఒక మనిషి మిగతా వాళ్ళతో కలవకపోయినా, ఆకలి అనేది వేయకపోయినా, మనిషి నిద్రపోలేదు, లేదా రోజువారీ చేసుకునే యాక్టివిటీస్ మార్నింగ్ టైంకి లేచిన దగ్గర నుంచి నైట్ వరకు చేయాల్సిన పనుల్లో ఎక్కడా ఇంట్రెస్ట్ చూపించకుండా ఫ్రెండ్స్‌తో కానివ్వండి, ఫ్యామిలీతో కానివ్వండి, టైం స్పెండ్ చేయకుండా ఒక రూమ్‌లోనే ఉన్నారు. బయటికి రావడం లేదు. ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం లేదు. ఒక భయం ఉంది ఎప్పుడూ. ఏమీ చెప్పుకోవడం లేదు. ఇలా చాలా కారణాలుంటాయి డిప్రెషన్‌కి. ఇలాంటి సిట్యుయేషన్స్ గనక మీకు 2 వారాలు కంటిన్యూయస్‌గా ఒక మనిషిలో కనిపిస్తే, ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ఎ థెరపీ. ఆ మనిషి ఎందుకు డిస్టర్బ్డ్‌గా ఉన్నాడు? ఆ ప్యాటర్న్స్ తెలుసుకోగలగాలి. తెలుసుకొని సరైన టైంలో ఆ మనిషికి గనక మనము సపోర్ట్ అండ్ పుషప్ ఇవ్వగలిగితే, ఈ రోజుల్లో జరిగే ఈ సూసైడ్స్ ఆర్ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని చంపేసి వీళ్ళు కూడా చనిపోవాలి అనే థాట్ ప్రాసెస్‌కి, ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ డిప్రెషన్‌కి వెళ్ళకుండా చాలా మందిని మనం ఆపొచ్చు.